హలో అండి. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. బెండకాయతో ఎక్కువగా ఫ్రై కానీ, పులుసు కానీ ఇలా చేస్తుంటాం కదా! ఒక్కసారి ఈ గ్రేవీ కర్రీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసము ఒక కప్పులో 4, 5 బాదం పప్పులు, 4, 5 జీడిపప్పులు తీసుకొని కాస్త వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు లేత బెండకాయలు తీసుకొని కాస్త పొడవు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కాస్త తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి సన్నని మంట మీద ఒక 4 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడైతే జిగురంతా పోతుంది. జిగురంతా పోయి ముక్కలు సగం పైనే ఉడికిపోతాయి మనకిక్కడ. పైన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకా ఆ స్టేజ్‌లో అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూసారా వేగిపోయినాయి, జిగురంతా పోయింది. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కాస్త ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నేనైతే జీలకర్ర వేయలేదండి, జీలకర్ర పొడి వేస్తాను. ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. అన్నీ మంచిగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని ప్యూరీ చేసి ఆ టొమాటో పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను కారము, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి టమాటా కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుంది బాగా ఉడికిన తర్వాత. అలా అయ్యేదాకా ఉడికించాలి. కనీసం 3-4 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అడుగంటకుండా. ఇదిగోండి బాగా ఉడికిపోయింది టమాటా. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టాం కదా, అది పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని నేను అదే మిక్సీ జార్లో వేసి తిప్పాను. అంటే ఇలా గడ్డలు గడ్డలుగా లేకుండా స్మూత్‌గా అవుతుంది. అలాగే ఒక పావు కప్పని నీళ్లు కూడా వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇప్పుడు కూడా కాస్త ఉడికి నూనె పైకి తేలుతుంది. ఆ స్టేజ్‌లో వేయించి పెట్టిన బెండకాయ ముక్కలు కూడా వేయాలి. బెండకాయ ముక్కలు వేసేసి మంచిగా కలిపేసి ఇంకొక 2-3 నిమిషాలైతే ఉడికించాలండి. సగం పైనే ఉడికిపోయినాయి కదా ఇందాక. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి ఇవి కూడా వేసేసి మంచిగా కలిపేసి బెండకాయ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే కర్రీ అయితే రెడీ అండి. బెండకాయతో ఎక్కువ వెరైటీస్ ఏం చెయ్యం కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైసు, చపాతీ దేంతో తిన్నా బాగుంటుంది. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.